ఉమ్. బావులు లేవు, భరోసా లేదు. సింగరేణి సంస్థ భవిష్యత్తుపై ఆందోళన. పాత గనులు మూతపడుతున్నా కొత్త గనులు లేవు. పరిస్థితి ఇలాగే ఉంటే 2047 నాటికి సగానికి పడిపోనున్న గనులు ఉత్పత్తి. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాహకంతోనే ఈ దుస్థితి. కేంద్రం వేసే గనుల వేలంలో పాల్గొనవద్దని నాడు నిర్ణయం. ఇప్పటికైనా వేలంలో పాల్గొంటేనే కొత్త గనులకు సంస్థకు మనుగడ. అందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ను కోరుతున్న కార్మిక నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంతకుముందు సింగరేణిలో మనుషులు పనిచేసే బొగ్గు గనుల కిందికి తీసి నీట్గా విస్తరించేది, చాలా మంది కార్మికులు పనిచేసేది. ఇప్పుడు ఉపరితల బొగ్గు గనులను పెట్టి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓపెన్ కాస్ట్ మైన్లను తీసుకొచ్చి ఆ మైన్లకు సర్వాధికారులు మొత్తం అధికారాలన్నీ ఆంధ్ర మనుషులకు తీసుకొచ్చి తెలంగాణడేమో మూడ్చుకుంటుండాలి. దాంట్లో గనులలో ఆంధ్ర నుంచి తీసుకొచ్చిన ఫేక్ సర్టిఫికెట్లతో తీసుకొచ్చుకున్న వాళ్ళందరూ హై పొజిషన్ లో ఉండాలి. ఇది తెలంగాణ రాష్ట్రంలో దరిద్రమైన పరిస్థితి. ఇక సింగరేణిని ఇంకేం చేస్తారు? ఇక వీళ్ళు తెలంగాణ కొంగు బంగారంగా భావించే సింగరేణి సంస్థ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతున్నది. గత 10 ఏళ్లుగా కొత్త బొగ్గు బ్లాకులు కేటాయింపు లేకపోవడంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అయిన రెగ్యులేషన్ సవరణ చట్టం 2015 ప్రకారం దేశంలోని బొగ్గు బ్లాకులన్నింటికి వేలం ద్వారా కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్నది. కానీ కేంద్రం వేసే వేలంలో సింగరేణి పాల్గొనకుండా గత బీఆర్ఎస్ సర్కార్ అడ్డుకోవడంతో గత 10 ఏళ్లుగా సంస్థకు ఒక్క బొగ్గు బ్లాక్ కూడా దక్కలేదు. ఎందుకు అడ్డుకున్నది? తాడ్చెర్ల ఓపెన్ కాస్ట్, తాడ్చెర్ల 1, తాడ్చెర్ల 2 ఓపెన్ కాస్ట్ మైన్లు ఎవరి హాయంలో అయింది? బీజూన్, మంచిర్యాల జిల్లా బీజూన్ దగ్గర ఓపెన్ కాస్ట్ మైన్ ఎవరి హాయంలో అయింది? బల్లంపల్లి దగ్గర ఓపెన్ కాస్ట్ మైన్ ఎవరి హయాంలో అయింది? కమాన్పూర్ దగ్గర ఓపెన్ కాస్ట్ మైన్ ఎవరి హయాంలో అయింది? ఇవన్నీ ఓపెన్ కాస్ట్ మైన్లను తీసుకొచ్చి బొందల గడ్డలు తయారు చేస్తా ఉన్నారు రాష్ట్ర సర్కార్లు. ఒక్కటంటే ఒక్కటి రాదా? ఒక్కటి. మరోవైపు కొత్త గనులు లేకపోవడంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. ప్రస్తుతం 42 బావుల ద్వారా ఏటా 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుండగా ప్రస్తుత పరిస్థితి ఇలానే ఉంటే 2047 నాటికి బావుల సంఖ్య 19కి, ఉత్పత్తి 39 మిలియన్ టన్నులకు పడిపోయే ప్రమాదం ఉన్నది. దీంతో కేంద్రం నిర్వహించే వేలంలో పాల్గొనేలా సింగరేణి సంస్థను కాంగ్రెస్ సర్కార్ అనుమతించాలని డిమాండ్ ఊపందుకున్నది. ఇక వాళ్ళు చేసే ఆస్కారం అయితే కనిపిస్తలేదు. మరి నిజంగానే ఒకసారి